गो माता खड़ी है, गोबर भूमि में डालती है, गोबर भूमि पर गिरता है और भूमि फैलता है, पूरी भूमि में जीवाणु फैल जाते हैं। गौ माता ईश्वर का आदेश आपको बताती है कि मेरा गोबर जैसा वैसा भूमि में डालना है, उसमें प्रक्रिया नहीं करना है, प्रोसेस नहीं करना है। గోమాత ద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి సందేశం, గోమాత పేడ వేస్తే ఆ పేడ అలా పడగానే దాని కింద కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల జీవాణువుల సృష్టి చేసి వదిలిపెడుతుంది. అంటే ఆ పేడను యథావిధిగా ఎట్లా వేసిందో అట్లనే ఉంచాలి, కానీ దాన్ని మరో ప్రక్రియల ద్వారా మార్చకూడదు. अगर गोबर खाद की आवश्यकता होती तो गौ माता गोबर के बजाय क्या देती? गोबर खाद डालती, नहीं डालती। इसका मतलब है ईश्वर कहता है गोबर का खाद मत डालो। ఒకవేళ గోవు దాన్ని ఎరువుగా అట్లాగే వేసేది ఉంటే గోవు ఎరువునే నేరుగా అందించేది, కానీ ఇలా పేడను ఇట్లా వేసేది కాదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు ఆ పేడ ద్వారా అందులో ఉండేటువంటి సూక్ష్మముల వ్యవస్థని మనకు అందించాడు, కానీ నేరుగా ఆవు మనకు మాగబెట్టిన ఎరువుల్ని ఇవ్వదు. अगर कंपोस्ट वर्मी कंपोस्ट की आवश्यकता होती, गौ माता कंपोस्ट वर्मी कंपोस्ट दे देती ना, नहीं डालती। అదే అవసరం ఉంటే ప్రకృతికి గోమాత వర్మి కంపోస్ట్ ని మిగతా కంపోస్ట్ ని నేరుగా ఇచ్చేది కదా. पंचगव्य की आवश्यकता तो डालती, नहीं डालती। దాని పంచగవ్య అవసరం కూడా ఉండేది కదా. गो कृपा अमृतम की आवश्यकता तो वो भी डालती, नहीं डाल रही है। గో కృపామృతం కూడా ఆవశ్యకత ఉంటే అట్లనే ఇచ్చేది కదా. పాలు ఇచ్చే బదులు నేరుగా గో కృపామృతం ఇచ్చేది, ఇవ్వటం లేదు. वे डिकम्पोज की आवश्यकता है, वो भी नहीं डालती। డీకంపోజ్ ఒక అవసరం కూడా లేదా, ఉంటే అదే ఇచ్చేది. इसका मतलब है जितने भी खाद आप बता रहे उसका कोई भी अंश भूमि में नहीं डालती। इसका मतलब है ईश्वर का आदेश बताते हैं, अरे डालने की आवश्यकता नहीं, पगले क्यों डाल रहा है? ఇంకా అక్కర్లేదుగా నేను చెప్పాల్సింది ఆ పోలి. इसका अर्थ है गोबर का इसका संदेश है कि गोबर जैसा है वैसा ही डालना है, गोबर पर प्रक्रिया नहीं करना है, प्रोसेस नहीं करना है। దీని అర్థం ఏమిటంటే ఆవు పేడను ఎలా ఉందో అలాగే వేయాలి, కానీ దాని ఇతర ప్రక్రియలు చేయాల్సినటువంటి అవసరం లేదు. सुभाष पालेकर कृषि में जीवामृत बनाया जाता है। सुभाष पालेकर कृषि में जीवामृत घन जीवामृत बनाया जाता है। उसमें जैसा है ताजा गोबर का ही उपयोग होता है, प्रक्रिया नहीं होती। సుభాష్ పాలేకర్ కృషిలో ద్రవజీవామృతమైన ఘనజీవామృతమైన ఉన్నది ఉన్నట్టుగానే పచ్చి పెండనే వాడతాం, కానీ మనం మాగిన పెండ ఎప్పుడైతే ఆవు పేడ వేస్తుందో ఉదయం పూట మనం అదే పెండను తీసుకొని ఇమ్మీడియట్ గా దాన్ని మనం ద్రవజీవామృతంగా మారుస్తాం, కానీ మాగబెట్టేటువంటి క్రియ దీంట్లో లేదు. इसका मतलब है ईश्वर के आदेश का 100% पालन है। దాని అర్థం ఏమంటే సుభాష్ పాలేకర్ కృషి భగవంతుడి ఆదేశాన్ని 100% అనుసరిస్తుంది. तो ईश्वर का आदेश का पालन करना धर्म है, क्या धर्म है? ఈశ్వరుని ఆదేశాన్ని పాటించడం ధర్మమా అధర్మమా? धर्म है, धर्म है। और जो पालन करते नहीं वो क्या है? अधर्म का धर्म है। అధర్మ बैठे यहाँ, कौन बैठे यहाँ? मैंने कह रहा हूँ, ये कह रहे खुद। इसका मतलब है हमें आध्यात्म समझ में नहीं आया। చాలా గంభీరమైన మాట ఇది. దీని అర్థం ఏమిటంటే మనందరికీ ఆధ్యాత్మికత అంటే ఏమీ తెలియనే లేదు, తెలుసుకోనే లేదు. इसका अर्थ है कि जब आप केवल ताजा गोबर का उपयोग जीवामृत घन जीवामृत के माध्यम से कल्चर के रूप में करते, खाद के रूप में नहीं करते, तो आपको पूरा अधिकार है खुद को आध्यात्मिक कहने का, क्योंकि ईश्वर के आदेश का आप 100% पालन करते हैं। ఎట్లా అంటే సుభాష్ పాలేకర్ కృషిలో మనం జీవామృతము ఘనజీవామృతం ద్వారా పచ్చిపేడనే వాడి భగవంతుడు ఏదైతే చెప్పాడో ఆదేశించాడో దాని ప్రకారమే మనం అనుసరిస్తున్నాం కనుక మనమంతా అప్పుడు ఏమవుతాం? భగవంతుని పాలనని
ఆదేశాన్ని పాటిస్తున్నాం కనుక మనమంతా ధర్మాత్ములమే అవుతాం కానీ అధర్మం వైపు వెళ్లే వాళ్ళం కాదు. क्योंकि ह्यूमस बनाने में, ह्यूमस माने भूमि में ऐसा पदार्थ जीवन द्रव्य जिसमें से जड़ों को सब कुछ मिल जाता है. अद्भुत है, अद्भुत है. ये ह्यूमस निर्मित भूमि में करने का काम जीवाणु करते हैं और जीवाणु का सर्वोत्तम ज्ञापन जीवामृत है. మొక్కల దగ్గర ఇందాక మనం అనగా వండి పెట్టేటువంటి కార్యక్రమాన్ని భగవంతుడు ఏదైతే జీవాణువులకు ఇచ్చాడో ఈ జీవామృతాల వల్ల మనం తయారు చేస్తున్నటువంటి ఘనజీవామృతము వీటి వల్ల మొక్కల వేళ్ల దగ్గర హ్యూమస్ అనేటువంటి ద్రవ జీవామృతం ఉస్కో एक नाम दिया था హ్యూమస్, జీవన ద్రవ్యం. హ్యూమస్ ని తెలుగులో జీవన ద్రవ్యం అంటారు. ఆ జీవన ద్రవ్యాన్ని తయారు చేసేటువంటి ప్రక్రియ ఈ సూక్ష్మ క్రిముల వల్ల జరుగుతుంది. అది కేవలము మనం చేస్తున్నటువంటి సుభాష్ పాలేకర్ కృషిలో ద్రవజీవామృతము ఘనజీవామృతం వల్లనే సాధ్యమవుతుంది. కనుక మనము భగవంతుని ఆదేశాన్ని పాటిస్తున్నాం. पेड़ के विकास के लिए आवश्यक सभी खाद्य तत्व, सभी भोजन ये ह्यूमस के माध्यम से उपलब्ध होता है. ఈ హ్యూమస్ ద్వారా మాత్రమే మొక్కలకి వృక్షాలకి వాటికి కావాల్సినటువంటి అన్ని ఆహారంలో ఉండేటువంటి అన్ని లక్షణాలని అందించేటువంటి ప్రక్రియ ఈ హ్యూమస్ ద్వారా, హ్యూమస్ అనే మాధ్యమం ద్వారా ఈ సూక్ష్మ క్రిములు అందిస్తాయి. సూక్ష్మ జీవుల में ये ह्यूमस पेड़ पौधों में कीट और रोगों के विरोध में प्रतिरोध शक्ति निर्माण करता है, बलवान करता है. దానితో పాటే ఈ మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి ప్రక్రియను కూడా అందించడం వల్ల మొక్కల మీద చీడపీడల దాడి అనేది లేకుండా వాటిలో రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి లక్షణాన్ని కూడా ఈ సూక్ష్మ జీవుల ద్వారా. साथ में ह्यूमस रात को हवा से पानी खींचता है और जड़ों को उपलब्ध करता है. ఇది మరొక అద్భుతం ఏమిటంటే రాత్రి పూట ఈ హ్యూమస్ అనేది గాలిలో ఉన్నటువంటి తేమనంతా కూడా తీసుకొని అక్కడ ఎప్పుడు హ్యూమస్ నిర్మితి జరిగి ఈ సూక్ష్మ జీవాణువుల ద్వారా మొక్కలు ఎదగడానికి కారణభూతమవుతాయి. अरे ये ह्यूमस साक्षात कल्प वृक्ष है. దీనికి అందరూ చప్పట్లు కొట్టరు, నేను ఇంకేం చెప్పను. ఈ హ్యూమస్ అనేది సాక్షాత్తు కల్పవృక్షము. ह्यूमस की निर्मित केवल सुभाष पालेकर कृषि में होती है, रासायनिक कृषि में नहीं होती, गो आधार कृषि में नहीं होती और सेंद्रीय व्यवसाय में तो बिल्कुल नहीं होती. హ్యూమస్ యొక్క నిర్మాణం కేవలం సుభాష్ పాలేకర్ కృషిలోనే జరుగుతుంది, కానీ గో ఆధారిత కృషిలో కానీ, జైవిక కృషిలోని, విజ్ఞాన కృషిలో కానీ ఏ కృషిలో జరగదు. इसका विज्ञान में बताता हूँ. ह्यूमस की निर्मित जड़ों के पास होती है, जड़ों के बाहर कारखाने में नहीं. దీని యొక్క విజ్ఞానాన్ని మీకు చెప్తాను. హ్యూమస్ యొక్క నిర్మాణము మొక్కల వేళ్ల దగ్గర జరుగుతుంది కానీ ఎక్కడో ఫ్యాక్టరీల దగ్గర జరగదు. क्योंकि ह्यूमस बनाने वाले जीवाणु, उनको भूख लगती है, उनको खाना चाहिए, तो उनका भोजन जड़ें उनको खिलाती है. హ్యూమస్ నిర్మాణము మొక్కలకు ఆకలైనప్పుడు, వాటికి ఆకలైనప్పుడు అందించడం కోసం ఈ హ్యూమస్ నిర్మాణం అనేది జరిగి ఆ మొక్కలు ఆహారాన్ని, ఈ సూక్ష్మ జీవులు ఆహారాన్ని తమ ద్వారా మొక్కలకు అందిస్తాయి. जड़ें उनको भोजन खिलाते हैं, बदले में ये जीवाणु भोजन पकाकर जड़ों को खिलाते हैं. ఇక్కడ అద్భుతమైనటువంటి సృష్టి ప్రక్రియ. ముందు ఈ జీవాణువులు బతకడానికి ఈ మొక్కల యొక్క వేర్లు జీవాణువులకు ఆహారాన్ని అందిస్తే దానికి బదులుగా ఈ జీవాణువులు ఈ హ్యూమస్ ప్రక్రియ ద్వారా మొక్కల వేళ్ళకు ఆహారాన్ని అందిస్తాయి. పరస్పర సహకారం ఇక్కడ. सहजीवन है सिम्बायोसिस है. ఇందులో సహజీవనం ఉంది. इसका अर्थ है अगर वहाँ जड़ें नहीं है तो जीवाणु जिंदा नहीं रहते, जड़ है तो जीवाणु जिंदा रहते. దీని అర్థం ఏమిటంటే అక్కడ మొక్కల వేళ్ళు లేకపోతే జీవాణువులు లేవు, జీవాణువులు లేకపోతే మొక్కలకు ఆహారం లేదు. सुभाष पालेकर कृषि में जब आच्छादन करते हैं काष्ठ पदार्थ का, फसल अवशेषों का, तो विकलन करने का काम जीवाणु को जीवामृत के माध्यम से भूमि में छोड़ते, ये ह्यूमस की निर्मित करते, जड़ों के पास करते, क्योंकि उनको जो भोजन चाहिए वो जड़ें खिलाती, इसलिए जड़ों के पास काम करते. సుభాష్ పాలేకర్